ఎవరైనా సరే, ప్రభువా నీవు నన్ను రక్షించగలదువా, అయ్యా ఇదిగో నా పాపములు నీ పాద సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా అని నీవు అడిగినట్లుగైతే దేవుడు పాపములను క్షమించే దేవుడు కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో అమ్మా ఈ కానివాడ గ్రామం కొరకు గత 2 సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో దేవుని మందిరాల్లో ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపనలు చేస్తున్నాం. కనుక మీ గ్రామం మీరు అందరూ కూడా ఆశీర్వదింపబడాలని ఇదిగో నిన్నటి నుండి ప్రయాణం చేస్తూ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నామో తెలుసా తల్లి? మాకు ఏ ఒక్క సంస్థలు సాయం కాదు, మేము కూడా మీకులాగా కష్టపడే వ్యక్తులమే. కానీ ప్రతి వారము కూడా ఎంతో ప్రయాసతో ఎంతో భారంతో మీ మధ్యలోనికి వస్తున్నాం తల్లి. కనుక మీరందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వసించాలని నమ్మాలని ప్రేమపూర్వకముగా బతిమలాడుకుంటూ మీకు తెలియజేస్తున్నాం తల్లి. ఈ యొక్క సాయంకాలం సమయంలో మరొక సహోదరుడు దేవుని కోసము మాట్లాడతాడు. మాకు అత్యంత ప్రియమైనటువంటి కానివాడ గ్రామ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాము. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయనే మనల్ని విమోచించేవాడు, ఆయనే మన కొరకు అన్ని మేలులు చేసేటువంటి వాడు ఆయనే. మీకోసం మేము బలంగా ప్రార్థిస్తున్నాం అమ్మ, మిమ్మల్ని మేము గుండెలో పెట్టుకుని ప్రార్థిస్తున్నాం చాలా ఇదిగా. ఈ గ్రామం కోసం మా మనసు మళ్ళీ ఈ గ్రామాన్ని తీసుకురావాలని మా ఆశతో ఏమో దేవుడు నా హృదయంలో మళ్ళీ అంటే మనకు ఒక మంచి దేవుడు. ఎవరు మనల్ని వదిలేసినా మనల్ని వదలవాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఈ రాత్రి మీకు ఒక సినిమా రూపంలో కూడా చూపిస్తాం. అమ్మ తీసుకో అమ్మ. దేవుడి మనసు దేవుడి మాట. పిల్లలు చదవమానండి, చదువుకున్న పిల్లలు. అమ్మ మీ అందరినీ ఇలాగున మీ మధ్యకు రావడం మాకు చాలా సంతోషం. మా మాటలు మీరు వింటున్నారు, మీకు మేము చాలా రుణస్థులము. ప్రియారా, ఈ రోజున మేము మీ మధ్యకు వచ్చింది యేసు క్రీస్తుని గురించి మీకు ప్రకటించాలని. యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఆయన నమ్ముకున్నటువంటి వారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ప్రత్యేకంగా రాయబడింది అనేటువంటి విషయాన్ని మీకు చెప్పడానికే మీ మధ్యకు మేము వచ్చాం. ప్రియ తల్లులారా, చెల్లమ్మలారా, బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? యేసు క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు గొప్ప ధన్యులు అని రాయబడింది. ఎందుకో చెప్పమంటారా? నా జీవితంలో నేను దేవుడిని నమ్ముకున్నప్పుడు నాకు కలిగిన ధన్యత ఏంటో చెబుతాను వినండి. నేను అనుకున్నాను, నా బంధుమిత్రులను చూసి, నా స్నేహితులను చూసి, నా రక్త సంబంధులను చూసి, వీళ్ళు నాకుంటే చాలు, వీళ్ళే నా బలము, వీళ్ళే నాకు ఆధారము, నా రక్త సంబంధులు నాకున్నారు చాలు, నా స్నేహితులు నాకున్నారు చాలు, నేను పిలిస్తే పలికేవారు నాకున్నారు చాలు అని నేను అలాగనే గడిపేవాడిని. అయితే నేను చదువుకునేటువంటి రోజుల్లో చెన్నై పట్టణం వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నా స్నేహితులతో కలిసి వెళ్ళాను, నా ప్రాణ స్నేహితులతో కలిసి వెళ్ళాను. నేను వాళ్ళకి నేనే భోజనం కొనేవాడిని. నా స్నేహితులు అంటే నాకు పిచ్చ ప్రేమ, వాళ్ళు నాకుంటే చాలు అనుకునేటువంటి వాడిని. అలాంటి వాళ్ళతో కలిసి నేను చెన్నై పట్టణం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ 2 రోజులు మేము ఉన్న తర్వాత అనుకోకుండా నా కుడికాలు చాలా లావు వాచిపోయింది. నడవలేని పరిస్థితి, అస్సలు నడవలేకపోతున్నాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, పరీక్ష రాయడానికి వెళ్ళాను, కానీ ఆ పరీక్ష కూడా రాయలేకపోయాను. ఎందుకంటే కాలు నా ప్యాంటు కూడా పట్టనంత లావుగా వాచిపోయింది. భయంకరమైన నొప్పి. ఈ నొప్పిలో నా స్నేహితులు నాకున్నారు కదా, నన్ను ఎత్తుకుని తీసుకెళ్తారు, నన్ను ఎత్తుకుని రూమ్కి తీసుకెళ్తారు, రైల్వే స్టేషన్కి తీసుకెళ్తారు, కాకినాడ తీసుకెళ్ళిపోతారు అని నేను అనుకుంటే నా స్నేహితులు నా కష్టంలో నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఎందుకంటే మేము ఎగ్జాములు రాసుకోవద్దా, మేము వెళ్ళొద్దా, మేము ఈ చెన్నై పట్టణాన్ని తిరిగి చూడొద్దా, నీ వెనకాల తిరుగుతా కూర్చుంటామా, నేను మోస్తా కూర్చుంటామని నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలి వెళ్ళిపోయారు.
అప్పటి వరకు వారే నా ప్రాణము, వారే నాకు మంచి స్నేహితులు, వీళ్ళుంటే నాకు చాలు అనుకున్నా. అలాంటి వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నా కష్టంలో నేను ఏడుస్తుంటే నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారు. నేను నడవలేక కింద కూర్చుని దేకుతా నడుస్తూ వెళ్తున్నా సరే ఏమాత్రం జాలి చూపించలేదు. నేను నడవలేక నా స్నేహితులు అక్కడిని, ఒరే నా కోసం కాస్త టికెట్ అయినా తీసుకుని రారా, నీకు నేను వచ్చేటప్పుడు టికెట్లు నేనే కొన్నాను కదా, నేను లైన్లో నిలబడలేని టికెట్ అయినా